మజిద్పూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఉన్న కాలనీ వాసులందరికీ ప్రజా హోమ్స్ కానీ, బాలాజీ హోమ్స్ కానీ, ఇందిరమ్మ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ చాలా చోట్ల మనకి ముఖ్యంగా ఉన్న సమస్య డ్రైనేజ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ కూడా గత ప్రభుత్వం ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయలేదు. దాంతోపాటు చూస్తే త్రాగునీటి సమస్య, 3 రోజులకు ఒకసారి వాటర్ ఇప్పడం, గోదావరి నీళ్ళు వచ్చినా కూడా కాలనీ వాసులను ఇబ్బంది పెట్టడం, అలాగే ట్యాంకర్ల బిజినెస్ కోసం కూడా వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు బతకడానికి సామాన్య ప్రజలు అందరు ఇక్కడ వచ్చి అద్దెలకుండి కష్టం చేసుకునే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే చూస్తే ప్రతి కాలనీలో మంచి పార్క్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వాకింగ్ కానీ కాసేపు కూర్చోవడానికి ఉన్న పార్కులన్నింటినీ అడవిలాగా తయారు చేసి వాటిల్లో ఎవరు రాత్రి పూటల్లో ఏం జరుగుతుందో తెలియకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వాళ్ళు, ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయండి. గత ప్రభుత్వం వీటిని ఉన్నదాన్ని దారుణంగా తయారు చేసి, చెప్పాలంటే ఎలా తయారు చేశారంటే పార్క్ అనేది పిల్లలు ఆడుకోవడానికి కాసేపు విశ్రాంతి కూర్చోవడానికి ఉండాల్సిన పార్కులను అందులో అడుగు పెట్టకుండా చేసిరు. అలాగే చూస్తే రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని చెప్పి కాస్తంత రోడ్డు తీసి దాన్ని పూడ్చకుండా ఇలాంటి సమస్యలు కూడా వాళ్ళు తయారు చేశారు. మళ్ళీ పరిశుభ్రతకు చూస్తే ఎక్కడ చూసినా మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా పరిశుభ్రత లేదు. దాంతోపాటు మనకిప్పుడు దోమలు ఉన్నప్పుడు కూడా ఎలాంటి స్ప్రే దోమల కోసం కానీ మిగతా ఇతర పరిశుభ్రతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంతకుముందు ప్రభుత్వం. అలాగే వస్తే ఇందిరమ్మ కాలనీలో చూస్తే మనకు సీసీ రోడ్డు గత 7 ఏళ్ల నుంచి కాదు అంతకుముందు నుంచి కూడా సీసీ రోడ్డు లేదు. వాళ్ళు నిన్న మేము ఎప్పుడైతే ప్రచారంకి వెళ్ళామో అన్న మాకు సీసీ రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ముఖ్యంగా చూస్తే ఊర్లో నుంచి వెళ్ళే డ్రైనేజ్ అంతా వాళ్ళ ఇంటి పక్క నుంచి తీసుకెళ్ళి మన షామీర్పేట్ లేక్కి కలిసేటట్టు చేశారు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, రోగాలు వచ్చి వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు. మొన్న వెళ్ళి చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది. దోమలు రాత్రి వేళల్లో ఆ స్మెల్ అయితే అస్సలు భరించలేకపోతారు. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మేము అనుకుంది ఏంటంటే మన భారతీయ జనతా పార్టీని గెలిపించి మనం ఈ సమస్యలన్నింటినీ తీరుస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మనం గెలిచిన వెంటనే ముఖ్యంగా పరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, మంచినీటి వ్యవస్థను అన్ని ఈ చర్యలు తీసుకొని ప్రజలకు అనుకూలంగా వాటి సమస్యలన్నీ తీరుస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మన ఎంపీ సార్ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఇవన్నీ వాళ్ళకి మనము హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలను ఒకటే కోరుతున్నా, నిజాయితీగా పనిచేసే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో నిల్చున్న అభ్యర్థులను గెలిపించి మీ సమస్యలు అన్నిటినీ తీర్చేటట్టు ఆశీర్వదించగలని కోరుతున్నాను.